నా ప్రణయ కాంతులు సంతరించుని చూపులే సిక్కులు సిరివెన్నెల కురిపించగా సిక్కులు సిరివెన్నెల కురిపించగా స్వామి, ఎంతసేపు మన శృంగారమే కాని ఆ అన్నమయ్య విషయం ఏమి పట్టనట్టూరుకున్నారే? నేను చేయనదేమున్నది? జరగవలసినదంతయు క్రమం తప్పకుండా జరిగిపోతూనే ఉంటుంది. అంటే అతడలా తన మరదలతో శృంగార పాఠాలు వల్లివేస్తుండడమేనా? అదీను జరుగుతున్న క్రమంలోనే గదేవి. ఆ అన్నమయ్య కర్తవ్యోన్ముఖుడై తెలుగు కీర్తనలు ఎప్పుడు వెలువరించి వీరలు విందనొచ్చునాయని నా హృదయము తహతహలాడిపోతున్నది స్వామి. దేవి, ఆంధ్రావని యశస్సు దిగంతాలకు విస్తరించు రీతిన అన్నమయ్య వెలువరించు ప్రతి కీర్తన ఒక్కొక్క దివ్యమనిలా ప్రకాశింపబోనుండగా నీవు మరీ ఇంత తొందరపడనేలా? తొందర కాదు స్వామి. నా స్వామిని కొనియాడుతూ వ్రాయబడి గానము చేయబడు కీర్తనలు మీ సతినగు నాకు అమంతానందము కలిగించును కదా, అందులకే ఈ వేగిరపాటు. అవును దేవి,
భర్త ప్రఖ్యాతి ప్రమోదభరితమై అలరారవలెనని ప్రతి పడతి కోరుచునే ఉంది. ఈ అందులో విషయమున మానవులైనను దేవతలైనను సమములే. లోక కళ్యాణార్థమై తమరెన్ని అవతారములు ఎత్తినను, ఎన్ని లీలలు ప్రదర్శించినను, భూలోకమందు వెంకటేశ్వరునిగా అవతరించిన విశేషము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఏది ఏమైనను మానవాళి మనుగడకు ప్రత్యక్ష నిదర్శనమే మీ అవతారము. ఏడుకొండలు ఎక్కి వచ్చి మీకెన్నెన్నో ముడుపులను తలనీలాలను సమర్పించుకుంటూ మీ నామోచ్చారణతో ఈ తిరుమల కొండనే ప్రభావితం చేసే భక్తులకు మీ ప్రేరణచే అన్నమయ్య వెలువరించు కీర్తనలు భక్తులకిచ్చు కానుకలగనని నా అభిప్రాయము స్వామి. దేవి, అన్నమయ్య విరచితమై అలరారు కీర్తనలను మానవాళి మధుర మనోహరంగా ఆలపించుకుంటూ నా కృపకు పాత్రులై పరమపద సోపానములు అధిరోహించగలుగుతారు. ఇది ఈ వెంకటరమణుని వాక్కు. అచ్చజంగుణ పాటలు ఆలకించి, స్వామి అచ్చజంగుణ పాటలు ఆలకించి, అన్నమయ్య ఎంతటి ఘనుడో ఆలకించు. భక్తకోటి గలములో భక్తి మీరా, భక్తకోటి గలంబుల భక్తి మీరా, వీని పాటలే వీని పాటలు వీని పాటలే ధ్వనియోతులు వేనమేలు. ఆ, 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 స్వామి ఎంత చల్లని మాట చెప్పారు స్వామి. ఇప్పుడు కదా నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. ఇప్పుడు కదా నా మనోవాంఛితము ఈరాడనున్నది. ఇప్పుడు కదా నీ మోపలను నేను నిన్నడు చూడని వేయి సూర్యుల కాంతిని కాచుతుంది. సరే సరే, మీ పొగడ్తలకేమి కానీ ముందు ఆ అన్నమయ్య సంగతి చూడు. ఆ పని మీదనే ఇక బయలుదేరుచుంటుంది. ఏమిటి ఈ అవతారమున? ప్రత్యక్షముగా ఈ అవతారము గాంచునని తరుణము ఇంకనూ అన్నమయ్యకు రాలేదు. మరి మారువేషమున అతని కలిసేదను, దారి మళ్ళించేదను. ఇక నేను వెళ్ళి వచ్చాను.